నూతనంగా ఎలక్ట్ అయిన మున్సిపల్ కార్పొరేటర్స్ అందరికీ, మేయర్ కి, డిప్యూటీ మేయర్ కి అందరికి కూడా శుభాకాంక్షలు. మేయర్ ఎలక్షన్ అవడం జరిగింది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అన్ని కలిపి మా అభ్యర్థి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారి పైన 3 ఓట్లతో గెలిచారు. 34-31. డిప్యూటీ మేయర్ అభ్యర్థి అదేం పార్టీ, ఉర్దూ పార్టీ నుంచి ఎవరో నిలబడ్డారు. వాళ్ళ అభ్యర్థి, మా అభ్యర్థి బంటు రాముపై సేమ్ 34-31 3 ఓట్లతో అన్ని పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటైందండి ఇందూరులో. అందరు నోట్ చేసుకోవాలి. ఇది 3 పార్టీలు ఒకటైనాయి. ఈ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు కాళేశ్వరం కేసులలో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు ఈ కార్ రేసులో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు కల్వకుంట్లోని అన్ని కేసులలో, ఫోన్ ట్యాపింగ్లలో ఎందుకు గాలిపోతాయి ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్సులు, బిల్డింగ్లు ఎందుకు తగలబడతాయి, ఇది అర్థమైతుంటది మీకు మీడియా మిత్రులకి. దీనికంటే ఎక్కువ ఏం స్పష్టంగా ఏముంటది. 3 పార్టీలు ఒకటైనాయి. అక్బరుద్దీన్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మా దారుసలాం దుమ్ము నాకుతారు అనేటోడు, వాడు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏం నాకిండో వాడు చెప్పాలి. వాళ్ళకు మద్దతు ఇచ్చిండు ఇప్పుడు. సో ఒక ఇందూరులో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఒక అనైతిక పొత్తుకి శ్రీకారం చుట్టింది ఈ రేవంత్ ప్రభుత్వం. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది. కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంటు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కొందరు రంగు పూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాంప్ లో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇది ఇందూరులో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప మెజారిటీతోటి ఓడించడం జరిగింది. ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా, ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ బాడీది. బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాము. ఓ పోచింగ్ చేయలేదా రేవంత్? పోచింగ్ చేయలే కరీంనగర్ లో? ఇక్కడ పోచింగ్ చేసినట్టు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదా? బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ తోటే ఉన్నారా? మరి దీనికి ఆన్సరు కరీంనగర్ లో రేవంత్ కి, కేటీఆర్ కి ఎందుకంత ప్రేమ ఉన్నది, మా ఇందూరు మీద ఎందుకు లేదు? వాళ్ళిద్దరిని నార్కో అనాలిసిస్ చేస్తే చెప్తారేమో. మరి పుట్టి కరీంనగర్లో ఎందుకున్నది ప్రేమ, ఇందూరులో ఎందుకు లేదు? ఇంకా 34-31 ఫర్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్. అంటే ఎంఐఎం, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ టుగెదర్ 34. పోలీస్ది కౌంట్ చేయలే, మర్చిపోయాడు. ఇంకా వీఆర్ ద విన్నర్స్. మై వర్డ్ టు ఇందూర్ టౌన్ పీపుల్, యూ విల్ సీ Bharatiya Janata Party mayor within this term ends of this elected body. Thank you.